ఉగాది కొత్త ఆరంభానికి ప్రతీకగా భావించే ఈ పండుగ రోజు తెలంగాణలో ఆసక్తికరమైన రాజకీయ సందేశం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా పండుగ అంటే కుటుంబం, ఆనందం, పూజలు గుర్తుకు వస్తాయి. కానీ ఈసారి పండుగ వేళ రైతులు చేసిన ఒక చర్య ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు చిత్రపటానికి రైతులు పాలాభిషేకం చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడం మండలం ముక్రా గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన రైతులు పెద్ద ఎత్తున చేరుకుని కేసీఆర్ ఫోటో ముందు పాలాభిషేకం చేశారు. రైతు బాంధవుడా, మళ్లీ మీరే రావాలి, కేసీఆర్ సారే కావాలి, మళ్లీ కారే కావాలి వంటి నినాదాలతో పోస్టర్లు ప్రదర్శించారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది సాధారణ రాజకీయ కార్యక్రమం కాదు. ఎలాంటి పార్టీ మీటింగ్ లేకుండా స్వచ్ఛందంగా రైతులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ప్రత్యేకంగా మారింది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే రైతులు ఇలా ఎందుకు స్పందించారు? కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమలు చేసిన పథకాలు దీనికి ప్రధాన కారణంగా చాలా మంది విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ వంటి పథకాలు రైతుల జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకువచ్చాయి. రైతు బంధు పథకం ద్వారా ప్రతి సీజన్ కు పెట్టుబడి సహాయం అందించడంతో రైతులకు ఆర్థిక భారం తగ్గింది. రైతు బీమా ద్వారా అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు కుటుంబాలకు ఆర్థిక భద్రత లభించింది. ఈ పథకాలు రైతుల్లో ఒక నమ్మకాన్ని పెంచాయి. అదే నమ్మకం ఇప్పుడు ఈ విధంగా బయటపడుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ ఘటనపై భిన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కొందరు రైతులు చేసిన ఈ చర్యను భావోద్వేగానికి ప్రతీకగా చూస్తుంటే మరికొందరు దీనిని రాజకీయ ప్రదర్శనగా అభివర్ణిస్తున్నారు. ఇంకా ఒక వర్గం మాత్రం ప్రస్తుతం ప్రభుత్వంపై అసంతృప్తి ఉందనే సంకేతంగా కూడా దీనిని విశ్లేషిస్తోంది. రైతుల సమస్యలు ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదని, అందుకే గతంలో అమలు చేసిన పథకాలను గుర్తు చేసుకుంటున్నారని అంటున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ భావోద్వేగం చాలా ఉంటుంది. ఒక నాయకుడు తమ జీవితాల్లో మార్పు తీసుకొచ్చాడనే భావన కలిగితే ఆ అభిమానం ఈ విధంగా బయటపడడం సహజమే. ఇప్పుడు ఈ సంఘటన సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ లో ఈ వీడియోలు, ఫోటోలు పెద్ద ఎత్తున షేర్ అవుతున్నాయి. కొంతమంది నెటిజన్లు ఇది నిజమైన ప్రజాభిప్రాయం అంటుంటే మరికొందరు ఇది రాజకీయ స్టంట్ అని కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఘటన ఒక విషయం మాత్రం స్పష్టంగా చెబుతోంది. తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ప్రభావం ఇంకా తగ్గలేదని, రైతుల హృదయాల్లో ఆయనకు ఉన్న స్థానం ఇప్పటికీ అలాగే ఉందని ఈ సంఘటన మరోసారి రుజువు చేస్తుంది. మరి ఈ భావోద్వేగం రాబోయే ఎన్నికల్లో ఎలా ప్రభావిస్తుంది? రైతుల ఈ మద్దతు రాజకీయ ఫలితాల్లో కనిపిస్తుందా? ఇది చూడాల్సి ఉంది. ఇంతకీ ఈ ఉగాది రోజైనా రైతులు ఇచ్చిన ఈ సందేశం తెలంగాణ రాజకీయాలకు కొత్త దిశ చూపుతుందా, లేదా కేవలం ఒక గ్రామానికే పరిమితమవుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం మాత్రం రాబోయే రోజుల్లో తెలుస్తుంది.